అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్. అన్నా గుడ్ ఈవినింగ్ అన్న. నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్. ఏ సాయిపనా, ఏం సంగతి? ఏం కారు పెడుతున్నావు? ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా, పదా అనుకుంటున్నా. ఒకటి పెట్టట్లే, 5 పెట్టట్లే, 10 పెట్టట్లే. ఎప్పుడు కార్లు కార్లు కాదే అన్న. కొంచెం మీకు అప్పుడు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోలు పెట్టాలా కదా? ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఎప్పుడు కార్లు పెట్టడమే కాదు, ఒక కారు తీసుకోవాలంటే ఎలా మనం వ్యవహరించాలి, కార్ కదా, కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్ కండిషన్ ఎలా చెక్ చేసుకోవాలని కూడా కొంచెం ఉండాలి. మనం కార్లు పెడతాం, బట్ మీరు కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? చాలామంది ఏంటంటే ఒక కార్ కొనాలంటే కార్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక మెకానిక్ తీసుకొని వెళ్ళాలి. ఒక మెకానిక్ తీసుకొని వెళ్ళాలంటే మెకానిక్ కుట్టిన వస్తాడా? రాడు. ఒకరోజు పని చేసి పెట్టుకొని రావాలంటే 2000 ప్లస్ రావడం పోను అన్ని ఖర్చులు తీసుకోవాలి. 3-4 వేలు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓ చిన్నపాటి కారు కొనాలంటే అసలు కారు ఇంజన్ ఏంది, బాడీ ఏంది, సస్పెన్షన్ ఏందనేది తెలియాలంటే మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కార్ ఇంజన్ పరంగా వస్తే ఫస్ట్ మనకు ఒకటే రెండే పాయింట్లు చెక్ చేసుకోవాలి. కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు ఫస్ట్ మనం ట్రయల్ వేసుకోవాలి. మనం డ్రైవింగ్ చేస్తుంటే బండి స్మూత్గా ఉంటే మ్యాక్సిమం ఫస్ట్ పర్సన్ బండి సక్సెస్ అయినట్టు. అంటే బండి స్మూత్గా డ్రైవ్ అయితే ఓకే అన్నట్టు. కొంచెం బండ్లు సౌండ్ రావడము, కొంచెం షేక్ అవ్వడము, కొంచెం ఇబ్బంది ఉంటే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. బట్ మీరు ఎప్పుడైనా సరే కారు కొనాలనుకున్నప్పుడు కారు దగ్గరికి వెళ్ళి ట్రయల్ వేసిన తర్వాత కార్ని ఆపి బానట్ ఓపెన్ చేసి ఆయిల్ గేజ్ ఉంటుంది. ఆయిల్ గేజ్ మనం ఉంటుంది కదా, మనం లెవెల్ చూసుకుంటాం కదా, దాన్ని తీసి మనం లెవెల్ ఎంత ఉంది అనేది ఫస్ట్ దాన్ని చూసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది. బట్ ఆ ఆయిల్ గేజు ట్యాప్ మీద ఏలు పెట్టి ఎక్సలేటర్ వేయాలి. ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు మనకు ఫింగర్కు ఆయిల్ టచ్ అవుతుంది అంటే ఇంజన్ వీక్ ఉన్నట్టు. ఎటువంటి ఆయిల్ టచ్ కాలేదు, ఆయిల్ గేజ్లో ఇంజన్ ఆయిల్ కూడా కరెక్ట్ బరబ్బర్ ఉంది, సగానికి మన ఆయిల్ గేజ్కి కరెక్ట్ లిమిట్గా ఉంది అంటే ఇంజన్ ఓకే ఉన్నట్టు. బ్యాక్ స్మోక్ రావట్లేదు అంటే ఓకే ఉన్నట్టు. కొంచెం బ్యాక్ సైలెన్సర్ నుంచి మన పెట్రోల్ బండికి వాటర్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే వాటర్ రాగానే అరే వాటర్ వస్తుంది అన్న, బండి పోయింది అయిపోయింది. వాటర్ వస్తుందంటే ఇంజన్ కూల్ ఉన్నట్టు. ఓకేనా? ఇంజన్ కూల్ ఉంటేనే వాటర్ వస్తుంది, ఇంజన్ పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఓకేనా? అది. బట్ పొద్దు సస్పెన్షన్ అనేది ఏంటంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు బండి ఒక్క లెవెల్గా స్ట్రైట్గా పోతే ఎటు అటు ఇటు కాకుండా స్ట్రైట్గా పోయి స్మూత్గా ఉంటే సస్పెన్షన్ ఓకే ఉన్నట్టు. ఏదైనా గుంటలు వచ్చినప్పుడు ఎత్తేయడం, వన్ సైడ్ లాగడం, బండి వన్ సైడ్ లాగడం అడవుండి ఉంటే వచ్చే సస్పెన్షన్ ప్రాబ్లం అన్నట్టు. ఇలా చూసుకోవాలి మొత్తం. బాడీ కూడా కింద మనం పండుకొని ఏమైనా రస్ట్ ఉందా, యాక్సిడెంట్ ఉందా అనేది మొత్తం ఫుట్ బోర్డులు కానివ్వండి. ముందు ఇంజన్ సైడ్ మెయిన్ డాష్ ప్యాన్ అని ఉంటుంది. డయాష్ ప్యాన్లు అనేది ఇంజన్ సైడ్ క్రాస్ మెంబర్ కింద లోపల మన స్టీరింగ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది డయాష్ ప్యానల్ అనేది. అది చూసుకోవాలి. ఏంటంటే ఆ డాష్ ప్యానల్ పోయిందనుకోండి, స్టీరింగ్ బాక్స్ మొత్తం కూర్చునేది అక్కడనే మొత్తం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డాష్ ప్యానల్ పోతే దగ్గర 20-30 వేలు ఖర్చు వస్తుంది. మొత్తం ఇంజన్ డౌన్ చేసి అది మొత్తం డెంటర్ కాడ మొత్తం దాన్ని చేపించి మొత్తం చేసే వరకు 30,000 ఖర్చు వస్తుంది. కాబట్టి ఒక కార్ కొనేటప్పుడు వెళ్ళి మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. అలా మొత్తం ప్రతి ఒక్కటి ఇంజన్ కానివ్వండి, బాడీ కానివ్వండి, సస్పెన్షన్ కానివ్వండి మొత్తం చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలి. ఎప్పుడు మీకు కార్లు పెట్టడం కార్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా అప్లోడ్ చేసి. బట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనమైతే వీడియో చేసినాం, చూడండి. బట్ యాక్సిడెంట్ బండ్లు పిల్లర్లు చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఏంటంటే యాక్సిడెంట్ అయింది అనుకోండి, పిల్లర్లు ఇటు సైడ్ మొత్తం యాక్సిడెంట్ అయిన పిల్లలు ఏం చేస్తారంటే మొత్తం డెంట్ గింటు కొంచెం వెల్డింగ్లు ఉంటాయి, ఇలా చేస్తారు. ముందు లెగ్ పీసులు ఉంటాయి, లెగ్ పీసులు మారుతాయి. లెగ్ పీసులు మారితే ఏమవుతుందంటే వన్ సైడ్ లాగడం కారు ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ వన్ సైడ్ లాగడము, రస్ట్ ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక 30,000 పెట్టుకోనండి, 50,000 పెట్టుకోనండి, ఒక కారు మీరు తీసుకొని వెళ్తున్నారంటే మొత్తం కంప్లీట్ చెక్ చేసుకోవాలి. మీకు ఒక ఐడియా ఉండాలి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను కూడా మీకు సజెషన్ ఇస్తాను. బట్ మనం ముందు అయితే మన ప్లాట్లో అయితే మనం పెడతాం చెప్పినాం, బరాబర్ పెడతాం. ఏంటంటే కొంచెం టైం తీసుకుంటున్నాం. టైం తీసుకొని మంచిగా కార్లు ఒక 3-4 కార్లు వచ్చిన తర్వాత నేను మన ప్లాట్లో పెట్టి, ఎందుకంటే ఒక కారు తీసుకోవడం కోసం చాలామంది ఎంతో దూరం నుంచి ఒక 300-400 కిలోమీటర్ నుంచి వచ్చిన తర్వాత కారు లేకుండా మళ్ళీ 3-4 కిలోమీటర్లు ఒట్టిన వెళ్ళిపోతున్నారు చాలా బాధతోని. ఒక ఇద్దరు వస్తారు,
వాళ్ళ భోజనాలు కానివ్వండి, వాళ్ళ కిరాయిలు కానివ్వండి, మళ్ళీ రిటర్న్ పోవడం ఖర్చులు కానివ్వండి, ఒకరోజు పని వేస్ట్. ఎంతోమంది అలా అప్సెట్ అని ఉన్నారు. మా అమ్మ, నాన్న, అక్క, చెల్లె అందరూ బాధపడి ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. కాబట్టి మీకోసం మన ప్లాట్లో మనం మొత్తం వెరిఫైడ్ చేసి తీసుకొచ్చి పెడతాం. మీరు వచ్చారంటే డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఒకటి కాదు, ఒక 5 కార్లు పెడతా. ముందు ముందు ఫస్ట్ 1, 5 ఉంటాయి. తర్వాత ఆ దేవుని దయ వల్ల సహకరిస్తే మొత్తం పార్కింగ్ పర్ సేల్ చరామని తీసుకొచ్చి పెడతారు. ఇవాళ రేపు పార్క్ పర్ సేల్ అనేది యాక్చువల్లీ పార్క్ పర్ సేల్ అనేది ఏంటంటే ఓనర్లు పెడతారు, అందరూ పెడతారు. ఎవరు పెట్టినా కూడా మనకి ఏంటంటే ఒకటే మన ఆలోచన, రీజనబుల్ రేట్లో అందియాలి, తక్కువ రేట్లో అందియాలి, వాళ్ళ కార్లో తిరగాలి అందరు అనేది మన ఆలోచన. ఏంటంటే యాక్చువల్లీ సైబ్ కాల్సోట్ అనేది ఆడ ప్లాట్ తీసుకున్నాం మనం, అది మీ పైసలు అంటే మీరు ఇచ్చిన డిపాజిట్ టోకెన్ ద్వారానే మనం ప్లాట్ తీసుకున్నాం. ముందు ముందు కూడా ఆ ప్లాట్లో కంపల్సరీ కార్లు సేల్స్ అనేది కంపల్సరీ మనం పెడతాం. కొంచెం టైం తీసుకుంటున్నాం. కార్లు మనకు ఒక 4-5 కార్లను రావాలి. వచ్చిన తర్వాత ఆడ 4-5 కార్లు పెట్టి కంపల్సరీ మీకు అందిస్తాం. ఓకేనా? ఓకే. ఇంకా కార్ వీడియో అయితే ఉన్నాయన్న, ఇంకా అప్లోడ్ చేసేయి. ఎప్పుడు కార్ వీడియోలు కాదు, కొంచెం మీకు కొంచెం ఐడియా ఉండాలి, మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చిన. ఓకేనా? మరి ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమన్నా అయితే భోజనం అయినాయా? మేము ఏదో భోజనం చేసినాం, పండుకున్నాం, లేచినాం, మంచిగా వీడియో మాట్లాడుకున్నాం. ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమన్నా అయితే ఎంజాయ్ డే. రైట్ అన్న.